హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రేడియల్ రోడ్ 7 ఆర్ఓబి వర్క్ ఎట్ కొల్లూర్ అండ్ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ వర్క్స్ చూద్దాం. యాక్చువల్గా మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దట్ విల్ గివ్ మోటివేషన్ టు డూ మోర్ సచ్ వీడియోస్. ఈ రేడియల్ రోడ్ 7 మీద మై హోమ్ త్రిదశ, అంకుర అండ్ అన్విత వాళ్ళ ప్రాజెక్ట్స్తో పాటు ఇప్పుడిప్పుడే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఎగ్జిట్కి క్లోజ్లో పెట్రోల్ బంక్ అనేది స్టార్ట్ అయింది. దెన్ రేడియన్స్ డ్రైవ్ ఇన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వేరియస్ ఫర్నిచర్ స్టోర్స్ అనేవి ఇప్పుడిప్పుడే ఈ ప్లేసెస్లో కమర్షియల్ యాక్టివిటీ కూడా కొంచెం పిక్ అయింది. బట్ రేడియల్ రోడ్ 7 మీద ఇంకా చాలా ల్యాండ్ బిగ్ ప్లేయర్స్ దగ్గర ఉంది. బట్ ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి చెప్పాలంటే ఇంకా అంత స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అవి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. బట్ మేజర్ డెవలప్మెంట్స్ అనేది యాక్చువల్గా రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ మీద జరుగుతుంది. అది మనము చూద్దాం ఈ వీడియోలో. ఆర్ఓబి వర్క్ ఎట్ కొల్లూర్ ఎగ్జిట్ మనం చూడొచ్చు ప్రోగ్రెస్. ఈ ఆర్ఓబి వర్క్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చేసిన వీడియోలోకి అండ్ ఇప్పటికి అయితే కొంచెం ప్రోగ్రెస్ అయితే డెఫినెట్గా ఉంది. అండ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ ఆర్ఓబి వర్క్ అనేది లైక్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ సర్వీస్ రోడ్ ఉందా, ఈ ఆర్ఓబి వర్క్ అనేది బోత్ సైడ్స్ ఆఫ్ సర్వీస్ రోడ్ జరుగుతుందా అని కొంతమంది వ్యూవర్స్కి అండ్ డౌట్ ఉంది. సో ఈ వీడియోలో మనం క్లియర్గా చూడొచ్చు ఆర్ఓబి వర్క్ అనేది బోత్ సైడ్స్ ఆఫ్ సర్వీస్ రోడ్స్ అనేవి జరుగుతుంది. మనం బ్రిడ్జ్ ఏదైతే చూస్తున్నామో అది యాక్చువల్గా ఓఆర్ఆర్. సో ఎవరికైతే సర్వీస్ రోడ్ గురించి నాలెడ్జ్ లేదో, బేసిక్గా ఈ సర్వీస్ రోడ్స్ ఏంటంటే కోకాపేట నుంచి స్టార్ట్ అయ్యి ఆ సర్వీస్ రోడ్స్ వచ్చేసి కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర ఆగిపోతుంది. బికాజ్ ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉండడం వల్ల. అండ్ అగైన్ అది వెలిమలలో మళ్ళీ సర్వీస్ రోడ్ స్టార్ట్ అయ్యి అప్ టు పటాన్చెరు అండ్ అటు లైక్ డుండిగల్ ఇటు కనెక్ట్ అవుతుంది. బట్ దెన్ ఒక 200 మీటర్స్ ఆర్ 300 మీటర్స్ స్ట్రెచ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్స్ అనేవి అక్కడ ఆగిపోతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్ఓబీస్ వల్ల ఈ ఏదైతే మిస్సింగ్ పార్ట్ ఉందో సర్వీస్ రోడ్స్ని అవి ఈ ఆర్ఓబీస్ అనేవి కనెక్ట్ చేస్తుంది. చాలామంది యాక్చువల్గా ఈ ఆర్ఓబీస్ అనేది వన్ సైడే ఉంటుంది ఆఫ్ సర్వీస్ రోడ్ అని అనుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ కొంతమంది అయితే అసలు ఈ ఆర్ఓబీ అనేది అసలు పాసిబుల్ కాదు, బికాజ్ ఇట్ ఈజ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రైల్వే పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లా అంటూ ఉండేవాళ్ళు. బట్ దెన్ యాక్చువల్గా ఈరోజు మనం చూడొచ్చు ఆర్ఓబీ అనేది బోత్ సైడ్స్ ఆఫ్ సర్వీస్ రోడ్స్ వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. సో ఇది అదర్ సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఇందాక మనం చూసింది అదర్ సైడ్, ఇది అదర్ ఆపోజిట్ సైడ్. సో బోత్ సైడ్స్ ఆఫ్ సర్వీస్ రోడ్స్ అనేవి ఓఆర్ఆర్బీస్తో కనెక్ట్ అయిపోతాయి ఫ్యూచర్లో. యాక్చువల్గా ఈ ఆర్ఓబీస్ వల్ల ఏదైతే ఇప్పుడు సర్వీస్ రోడ్స్ ఎక్కడైతే బ్రేక్ అయినాయో అవి కనెక్ట్ అయిపోతే దెన్ వెలిమల అండ్ పార్టీ మీద ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్స్ ప్రాజెక్ట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఈ ఆర్ఓబీస్ కంప్లీట్ అవ్వడం వల్ల మంజిరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ మీద ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్. ఇది రేడియల్ రోడ్ 7కి ఎక్స్టెన్షన్. కొల్లూరు నుంచి స్టార్ట్ అవుతుంది, కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి టువర్డ్స్ కొండకల్ అండ్ దెన్ అది మోకులా కనెక్ట్ అవుతుంది. సో ఈ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కొండకల్ విలేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కొండకల్ విలేజ్ దగ్గర ఎక్స్టెన్షన్ వర్క్ అనేది మనము ఈ వీడియోలో చూడొచ్చు. ఈ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ ఏదైతే ఓఆర్ఆర్ కొల్లూరు ఎగ్జిట్ దగ్గర ఉందో ఇక్కడ అన్విత వాళ్ళకి అండ్ షార్క్ వాళ్ళకి డిఫరెంట్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. అండ్ అన్విత వాళ్ళు అండ్ డిఫరెంట్ బిల్డర్స్ వాళ్ళు ఎక్స్కవేషన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు రేడియల్ రోడ్ 7 కన్నా రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ మీద చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి ఫ్రమ్ వేరియస్ బిల్డర్స్. సో రేడియల్ రోడ్ 7 మీద కూడా బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో అక్కడ కూడా డెఫినెట్గా
యాక్టివిటీ పిక్ అవుతుంది. బట్ దెన్ ఇక్కడ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ మీద మాత్రం మనం చూడవచ్చు చాలా మేజర్ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ మీద అపర్ణ వాళ్ళకి చాలా ల్యాండ్ ఉంది. ఆల్మోస్ట్ 500 acres ప్లస్ ల్యాండ్, ఇన్ఫ్యాక్ట్ 700 acres వరకు ల్యాండ్ ఉన్నట్టు అపర్ణ వాళ్ళకి ల్యాండ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ కూడా ఈ ఏరియాస్లో రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్కి క్లోజ్లో చాలా ల్యాండ్ ఉంది. అండ్ ఐటీసెస్ కూడా అనౌన్స్ చేసే ప్లాన్ ఉంది ఫ్యూచర్లో. సో మనం చూడొచ్చు ఇక్కడ హెచ్ఎండి ఆప్షన్స్ కూడా జరిగినాయి కదా. సో అందుకే మనం చూడొచ్చు ఇక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఏదైతే రోడ్ కటింగ్ వర్క్ జరుగుతుందో, సో ఈ 100 feet రోడ్ ఆర్ 150 feet రోడ్, ఇంకా యాజ్ ఆఫ్ నో క్లియర్ డీటెయిల్స్ అయితే లేవు. బట్ రోడ్ వర్క్ అండ్ డిఫరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ మీద మనం చూడొచ్చు. ఈ ఈదుల్ నాగులపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యి అప్ టు కొండకల్ విలేజ్ వరకు మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers డిస్టెన్స్ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం ఫేసింగ్ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ చూడొచ్చు. సో ల్యాండ్ అనేది ప్లేన్ చేస్తున్నారు, దెన్ రోడ్ కటింగ్ వర్క్స్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈ పర్టికులర్ ఏరియాస్లో. మనందరికీ తెలిసిందే, ఎక్కడైతే అపర్ణ, మై హోమ్, రాజపుష్ప అండ్ ప్రతిమ ఇలా బిగ్ ప్లేయర్స్ ఉన్నారో, సో అక్కడ వచ్చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది డెఫినెట్గా ఫర్ షూర్ జరుగుతుంది. మనం చూసాము ఉస్మాన్ నగర్, నల్గొండ ఈ ఎక్కడైతే అపర్ణకి ల్యాండ్స్ ఉన్నాయో, అలాంగ్ విత్ దేర్ ప్రాజెక్ట్స్ రోడ్స్ అనేవి చాలా 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 ఫాస్ట్గా ఫామ్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ కూడా అపర్ణ వాళ్ళకి చాలా ల్యాండ్ ఉంది కాబట్టి, సో మోర్ ఓవర్ గవర్నమెంట్కి కూడా ఇక్కడ చాలా ల్యాండ్ ఉంది. సో ఫ్రమ్ బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ అపర్ణ మనం ఇక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పటికే స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. రోడ్ కటింగ్ వర్క్ అండ్ మేజర్ అదర్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్మెంట్ వర్క్స్ అనేవి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఏరియా చూస్తున్నామో రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్కి పక్కనే ఉన్న ఏరియా, ఇది కొల్లూరు, తెల్లాపూర్ అండ్ ఉస్మాన్ నగర్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్స్టెన్షన్గా ఉంటుంది. అండ్ ఆల్సో మోర్ ఓవర్ కోకాపేట్ ఉంది కదా, కోకాపేట్ వచ్చేసి అట్లా ఎక్స్పాండ్ అవుతూ టువర్డ్స్ తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా, ఆ ఇంపాక్ట్ కూడా ఈ పర్టికులర్ ఏరియా మీద డెఫినెట్గా ఉంటుంది. అండ్ వన్స్ ఈ అపర్ణ ప్రాజెక్ట్స్ అండ్ వేరియస్ అదర్ ప్రాజెక్ట్స్ కానీ కొంచెం యాక్టివిటీ పిక్ అయిపోతే డెఫినెట్గా ఈ ఏరియాస్కి సరౌండింగ్ ఉన్న వెలిమల, పాటి, కొండకల్, భానూర్ ఈ అన్ని ప్లేసెస్కి ఆల్రెడీ రేడియల్ రోడ్ 7 అండ్ వేరియస్ అదర్ ఈ ఆర్ఓబీస్ అండ్ ఇంకా ఇంటర్నల్ రోడ్స్ ఎక్స్పాన్షన్ ఇలా చాలా చాలా ప్రాస్పెక్ట్స్ వల్ల ఈ ఏరియాస్కి చాలా డిమాండ్ అనేది, రెసిడెన్షియల్ డిమాండ్ అనేది ఫర్ షూర్ ఫ్యూచర్లో క్రియేట్ అవుతుంది. ఈ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కొండకల్ విలేజ్ వరకు వచ్చేసింది, మనం చూడొచ్చు ఈ వీడియోలో. ఈ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ వల్ల అండ్ ఆల్సో ఆర్ఓబీస్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఎట్ కొల్లూరు ఎగ్జిట్, వీటి వల్ల ప్లేసెస్ లైక్ వెలిమల, పాటి, భానూర్, కొండకల్, షేరిగూడ ఇవన్నీ ప్లేసెస్కి చాలా ఈజీ యాక్సెస్ అనేది వచ్చింది టు కోకాపేట్ అండ్ ఆల్సో టు గచ్చిబౌలి. బికాజ్ ఇప్పుడు సర్వీస్ రోడ్స్ అనేవి ఇంకా ఫుల్ కనెక్ట్ అయిపోతున్నాయి ఈ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్కి అండ్ ఆల్సో ఆర్ఓబీస్కి. దెన్ ఈ ప్లేసెస్లో ఎవరైనా వాళ్ళు ఈజీగా లైక్ 20 or 25 minutesలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రీచ్ అయిపోవచ్చు. అండ్ కోకాపేట్ కూడా ఆల్మోస్ట్ 30 minutesలో ఫ్రమ్ దీస్ ప్లేసెస్ చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. విత్ ఇన్ 20 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్లేసెస్. ఎట్లయితే రేడియల్ రోడ్ 30 వల్ల తెల్లాపూర్ అండ్ ఉస్మాన్ నగర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలాగైతే పెరిగినాయో, ఈ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ అండ్ ఈ ఆర్ఓబీస్ వల్ల, బికాజ్ ఈ కంప్లీట్ అవ్వడం వల్ల దెన్ ప్లేసెస్ లైక్ వెలిమల, పాటి, భానూర్ ఇవన్నీ చాలా క్లోజ్గా ఉంటాయి గచ్చిబౌలికి, కోకాపేట్కి. సో ఈ ఏరియాస్లో కూడా చాలా డెవలప్మెంట్ మనం ఈ వీడియోలో మనం ఆ రేడియల్ రోడ్ 7 అండ్ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ మీద జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూడొచ్చు. అండ్ ఆల్సో ఆర్ఓబీ వర్క్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ సర్వీస్ రోడ్స్ కూడా చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like and subscribe my channel and also share my channel to your friends.